నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, సీజ్ ఫైర్ కాల్పున విరమణ ఒప్పందంలో మోడీ అమెరికాకు తలొగ్గారని చెప్పేసి కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి నిజమే అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఏ ఇష్యూ లేదు. జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు భారత ప్రజలు గమనిస్తున్నారు. మోడీ ట్రంప్ మాట విన్నాడా, ట్రంప్ మోడీ మాట విన్నాడా, పాకిస్తాన్ ట్రంప్ మాట విన్నదా, ట్రంప్ పాకిస్తాన్ మాట విన్నదా, ఇవన్నీ కూడా కాలం ముందు ఉంది, కాలం బయటికి రావడానికి. ఈరోజు డీజీఎంఓ ఇండియా, డీజీఎంఓ పాకిస్తాన్ మధ్య చర్చలు. నిన్నటి నుంచి భారత సైనిక దళాల యొక్క చీఫ్స్ మాట్లాడుతున్న మాటల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి మాటలు మాట్లాడడం దురదృష్టకరం. ఇంత స్పష్టంగా భారతదేశానికి మధ్యవర్తి లేడు అని చెప్పిన తర్వాత, ట్రంప్ మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పిన తర్వాత, భారత ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత ఇంకా వాళ్ళకు అనుమానాలు ఉంటే మాట్లాడుతుండొచ్చు. వాళ్ళు నోరు ఉంది కాబట్టి మాట్లాడుకుంటారు. అంతవరకు మాత్రం మనం పరిమితం అనుకోవాలి. అంటే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్యపరమైన సమస్యలను కూడా మనం ఇంకో దేశం ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయితే రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉన్నట్టు? భారత దౌత్య సంబంధమైన ఇష్యూస్ కాదు. సిమ్లా ఒప్పందం ప్రకారము 1972 సిమ్లా ఒప్పందం, దీంట్లో కశ్మీర్ సమస్యను బైలాటరల్గా పరిష్కరించుకుంటాము, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటాం అనేది పాయింట్. మిగతా అంశాల విషయంలో పొలిటికల్ డైలాగు వివిధ దేశాలతో ఉండదు అంటే ఉంటుంది. ఆ ఒక్క ఇష్యూ ఏదైతే ఉందో బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, కశ్మీర్ సమస్య ఉందో, ఈ కశ్మీర్ సమస్య అంతర్జాతీయ సమస్య కాదు, మా రెండు దేశాలు చర్చించుకోవడం సిమ్లా ఒప్పందం చేసుకున్నారు. అది తప్ప రైట్ అనేటువంటి కూడా డిబేట్ జరగాలి. వాళ్ళకి అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాలంలో చేసుకుంది, ఇందిరాగాంధీ కాలంలో చేసుకుంది. అది తప్ప రైటా చర్చ జరగాలి ఈ రోజున. అప్పుడు అసలు పీఓకే దగ్గర సీజ్ ఫైర్ చేసినావు కదా, సీజ్ ఫైర్ యూనిలేటర్గా చేసినావు కదా, ఎవరి తల ఒగ్గి, ఎవరి భయానికి, ఎవరి ఒత్తిడికి తల ఒగ్గి నెహ్రూ ఆ రోజు జాగిలే పడ్డాడో చెప్పాల్సి వస్తుంది. అందుకోసం ఆ రోజుకి అది చర్చ. ఇందిరాగాంధీ కాలంలో సిమ్లా ఒప్పందం అదే ఆ రోజు చర్చ. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే నవ్వాలన ఏడవాలని అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు ఎంత శక్తి ఉంటుందని గమనిస్తున్నారు. కాబట్టి మీరు చేసినటువంటి పనిని, మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికో, లేదా మీ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిందని ఇమేజ్ పెంచుకోవడానికి చేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం తప్ప దీంట్లో వాస్తవాలు లేవు. మనం ఒప్పుకున్నది కశ్మీర్ సమస్య ఈజ్ ఏ బైలాటరల్ ఇష్యూ అని చెప్పి ఒప్పుకున్నాం. అది దాన్ని కట్టుబడి ఉన్నాం. పీఓకే విషయంలో కానీ, కశ్మీర్ విషయంలో కానీ ఇంకా మాట్లాడేది లేదు అనేది మనం ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ అదే. ఇప్పుడు భారత ప్రభుత్వం స్టాండ్ కూడా అదే, చాలా క్లియర్ అది. అంటే మోడీ పాకిస్తాన్కు భయపడ్డాడు, ఇందిరాగాంధీ పాకిస్తాన్కి భయపడలేదు, అందుకే ఒక్క మహిళ తన కాళ్ళ కిందకు పాకిస్తాన్ తీసుకొచ్చింది అనేది కాంగ్రెస్ వాదన. ఎట్లా మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ ఒక రకంగా దేశద్రోహ మాటలు, ఇవన్నీ కూడా దేశద్రోహానికి మాటలే అంటున్నా నేను. 1000 మంది సైనికులు చచ్చిపోయినారు. 1000 మంది సైనికులు చచ్చిపోయారు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో. అప్పుడు 1971లో బంగ్లాదేశ్ దాన్ని తయారు చేసి పెట్టింది ఇందిరాగాంధీ. నేను అంటున్నా, ఈ రోజుకు సరే లెక్కల సంగతి మాట్లాడదాం. అప్పుడు ఒక్క బల్లే ఉండే, ఇప్పుడు 2 బల్లేలు తయారు చేసి పెట్టింది ఇందిరాగాంధీ అంటున్నా నేను. అప్పుడు ఒక్క పాకిస్తాన్ ఇటువైపు అటువైపు పాకిస్తానే ఉండే. ఇప్పుడు 2 రాజ్యాలు వేరు వేరు. అటు పాకిస్తాన్ అది నాయకత్వం వేరు, బంగ్లాదేశ్ నాయకత్వం వేరు. ఇప్పుడు 2 నాయకత్వాలతో దెబ్బతినాలా మనం ఇప్పుడు ఈ రోజున పరిస్థితి ఏంది? దాని మూలంగా బంగ్లాదేశ్ ఏర్పాటు అనేటువంటి దీని మూలంగా కొత్త దేశాన్ని తయారు చేసినా కానీ నా 1000 సైనికుల మీద పొట్టన పెట్టుకున్న పరిస్థితులలో ఒక్క గజం భూమిని పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూమిని మనం తెచ్చుకున్నామా? గజం భూమిని తెచ్చుకున్నామా? మరి మీరు సిమ్లా ఒప్పందం తప్పని మీరు ఈరోజు మాట్లాడినాం అనుకోండి, సమాధానం ఏంది కాంగ్రెస్ పార్టీది? కాంగ్రెస్ పార్టీ ఆ రోజున బంగ్లాదేశ్ మీద 13 రోజులు యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ ప్రజల డిమాండ్ మేరకు జరిగింది. ఆ యుద్ధంలో భారత సైన్యం కోల్పోయింది. లక్షలాది రూపాయల ఖర్చు కూడా జరిగింది. 93,000 మంది సైనికులు మన చేతికి దొరికినారు. ఆ సమయంలో కూడా పాకిస్తాన్కి ఆక్రమిత కాశ్మీర్ తెచ్చుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ సిమ్లా ఒప్పందం పేరు మీద భారతదేశాన్ని మొత్తాన్ని అమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ అని నేను అంటున్నా. భారతదేశం యొక్క ధనాన్ని, అంటే యుద్ధంలో కోల్పోయిన ప్రతి ఒక్క పైసా ఈ రోజున మనం ఈరోజు వీఆర్ ఇన్ 2025. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో సంధి ఒప్పందం ఏంది అంటే నష్టపోయినంతగా ఉక్రెయిన్ రష్యాకి ఇవ్వాలని అంటున్నారు ఇప్పుడు ఈ రోజున. ఆ రోజు ఒక్క రూపాయిని కూడా నువ్వు పాకిస్తాన్ తీసుకోలేకపోయినవే. మరి ఇందిరాగాంధీ సమర్థురాలా? ఈ దేశాన్ని ఒక రకంగా రెండు బల్లలతో మనం కొట్టిపించడానికి ఇందిరాగాంధీ చేసిన కుట్రల ప్రయత్నం అది. ఒక గజం భూమిని, పీఓకేలో గజం భూమి మనకు వచ్చిందా?
పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూమిని. దానికి ఎవరు బాధ్యులు? ఇందిరాగాంధీ బాధ్యురాలు. ఇందిరాగాంధీ ఒక రకంగా తన స్వార్థం కోసమని లేదా ముస్లింలకు సమర్థించినటువంటి ప్రయత్నం పేరు మీద బంగ్లాదేశ్ని గుర్తించి పాకిస్తాన్ మద్దతు ఇచ్చి ఈరోజు భారతదేశ భూభాగాల మొత్తాన్ని ఆక్రమించేసుకుంది పాకిస్తాన్. ఆ దాంట్లో పాకిస్తాన్ భాగమైంది తప్పిస్తే మనకు వచ్చింది ఏంటి? ఆ యుద్ధంలో మనకు వచ్చింది ఏంటి? భారతదేశానికి వచ్చిన లాభం ఏంది? 1% లాభం చెప్పాలంటే భారతదేశానికి వచ్చింది 1%, 1 గజం భూమి. అందుకోసం మాట్లాడడానికి చరిత్ర తీస్తే అలా బట్టలు ఇప్పాల్సి వస్తుంది, కానీ అది వద్దు. ఇప్పుడు ఆ చర్చ ఇందిరాగాంధీ చేసింది కరెక్ట్ అంటారా? ఆ రోజుకి అది ఆ రోజుకి చర్చ, ఈ రోజుకి ఇది చర్చ. నేను మొన్న భారత ప్రభుత్వం చేసింది కరెక్ట్, రేపటికి భారత ప్రభుత్వం చేస్తుంది కరెక్ట్. అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో, అంతర్జాతీయ నిర్ణయాల విషయంలో భారత ప్రభుత్వం చేస్తుంది. అంతే తప్పిస్తే ఒక వ్యక్తి చేయడు, ఇది ఒక పార్టీ చేయదు, ఇది భారత ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించాలి, అంతే. ఇది గౌరవించలేనటువంటి ఒక దుర్మార్గపు పార్టీ దేశంలో ఉంది. దాన్ని నేను బాధపడుతున్నాను. అంటే ఇరు దేశాల వాణిజ్య పరమైన లాభాన్ని మోడీకి అంటే ట్రంప్కి ప్లస్ పాయింట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ట్రంప్ ఇంట్లో దూరారంటే ఏం చెప్తారు? అసలు పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందాలు ఎవరికి కావాలి? ఈరోజు చైనాకి తప్ప ఎవరికి లేవు వాణిజ్య ఒప్పందాలు. పాకిస్తాన్కి అమ్మగలిగింది ఏముంది? అమెరికా కానీ ఇంకో దేశం కానీ. పాకిస్తాన్లో మనుషులు బ్రెడ్ కొనడానికే పైసలు లేకపోతే వాళ్ళకి ఏం కొంటారు? వాళ్ళు పెట్రోల్ కొనడానికి పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఏం కొంటారు వాళ్ళు? $1 ఈజ్ ఈక్వల్ టు $280, $300 వాళ్ళకి పాకిస్తాన్ కొనుగోలు శక్తి, పాకిస్తాన్ ప్రజల కొనుగోలు శక్తి అధ్వాన్నంగా ఉంది. ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. పాకిస్తాన్లో అంటే ఇక వాళ్ళ తిండికే సస్తున్నటువంటి దేశం అది. అక్కడ అగ్రరాజ్యానికి ఏముంటుంది? ఏదైనా ఉంటే భారతదేశానికి ఉంటుంది. ఎందుకంటే అక్కడ తయారైన వస్తువులు ఏదైనా భారతదేశానికి రావాలండి. చైనా కూడా భారతదేశమే ఈరోజు ఎక్కువ గొప్ప కన్జ్యూమర్, వినియోగదారుడు. చైనా తయారయ్యే ఉత్పత్తులు అత్యధికం భారతదేశానికే వస్తున్నాయి. కాబట్టి చైనాకు భారతదేశానికి మధ్యనే లావాదేవీలు ఎక్కువ ఉన్నాయి. అయితే చైనాకు ఆ సిల్క్ రోడ్ ఒకటి, అది వయా కరాచీ వరకు వెస్ట్రన్ చైనా పారిశ్రామిక అభివృద్ధి కోసం వాళ్ళు కరాచీ వరకు రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. కాబట్టి ఆ కాశ్మీర్ భూభాగం వాళ్ళకు పాకిస్తాన్ వైపు ఉన్నంత కాలం వాళ్ళకి సేఫ్ అనుకొని చైనా మద్దతు ఇస్తుంది తప్పిస్తే ఇది అమెరికా వ్యాపారానికి మొన్న జరిగినటువంటి దీనికి ఏం సంబంధం లేదు. అమెరికా పాకిస్తాన్లో వ్యాపారం లేదు, పాకిస్తాన్ వచ్చే రూపాయి లాభం కూడా లేదు అమెరికాకి. ఓకే, ఇప్పుడు ఇలాంటి సమయంలో పిఓకుని ఆక్రమిస్తే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? పిఓకుని ఆక్రమించడానికి చాలా కష్టం, అంత ఈజీ కాదు. చెప్పుకున్నంత మాటలు చెప్పుకున్నంత ఈజీ కాదు. మనం చాలా 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 సైన్యాన్ని మనం యుద్ధభూమిలో దించాలి. చాలా సైన్యం పోరాటం చేయాల్సి ఉంటుంది. అది ఎన్ని రోజులు పోరాటం అయితే కూడా మనం చెప్పలేము. ఇంకా పాకిస్తాన్కి అప్పుడు వాస్తవమైన యుద్ధంలోకి పోతే, ఇప్పుడు యుద్ధంలోకి పోలే. యుద్ధంలోకి పోయినప్పుడు ఏ దేశాలు ఎటువైపు వస్తాయో తెలియదు, అది ఏ రంగు తీసుకుంటుందో తెలియదు మనకు. ఆ రంగు ఇప్పుడు టర్కీ వచ్చింది, రేపు ఇంక ఇరాన్ ఏమేం చేస్తుంది, ఇరాక్ ఏం చేస్తుంది, తుర్కిమెనిస్తాన్ ఏం చేస్తుంది, కజకిస్తాన్, అనేక ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుంది, అనేకమైనటువంటి భౌగోళికంగా కరెక్ట్ ఉన్న దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేస్తారనేది చాలా చాలా పెద్ద చర్చ, ఆ ఊహాజనితమైనటువంటి ప్రశ్న. అయితే మనం డిమాండ్ ఈ రోజు వరకు కూడా కాశ్మీర్ అనేటువంటిది అది అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ, అది భారతదేశంలో భూభాగమే. ఎందుకంటే హరీష్ సింగ్ ఎక్సెషన్ సంతకం పెట్టిన తర్వాత భారతదేశంలో భూభాగం అయింది. అది పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుంది అనేటువంటిది మన ఆర్గ్యుమెంట్. అది యుఎన్ఓలో ఎందుకు లేపాడు? లేపమని ఎవడు? అప్పుడు ఏ ప్రభుత్వం, ఏ అధికారం నీకు ఇస్తే యుఎన్ఓలోకి పోయినవు జవహర్లాల్ నెహ్రూ గారు? అసలు పాకిస్తాన్ను మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? అవకాశం ఇచ్చినటువంటి నెహ్రూయే కదా. మరి నెహ్రూ లెగసే కదా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా. మరి ఆ నెహ్రూ నెహ్రూ అప్పచెప్పిన నెహ్రూ ఆ భూమిని మనం తెచ్చుకోవాలని కదా ఇప్పుడు ప్రజలు డిమాండ్ చేస్తున్నది. ప్రజల కోరిక కూడా అదే కదా. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు నైతికమైన కాదు కదా, ఎట్లాంటి హక్కు కూడా లేదు. పాకిస్తాన్ ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చిందే నెహ్రూ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత గజం భూమి కూడా ఇంత పెద్ద సాక్రిఫైస్ చేసిన తర్వాత, 71లో ఇంత పెద్ద యుద్ధం జరిగిన తర్వాత గజం భూమిని భారతదేశాన్ని తెచ్చుకోలేకపోయిన అసమర్థ కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడితే అర్థమే లేదని చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్పై మాకు అనుమానాలు ఉన్నాయి, వెంటనే పార్లమెంట్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ అంటారు. ఇంతకుముందు కూడా మాట్లాడినారు సర్జికల్ స్ట్రైక్స్ మీద మాకు అనుమానాలు ఉన్నాయని. భారత సైనికుడు ఇప్పుడు నిన్న భారత త్రివిధ దళాల సైన్యాధ్యక్షులు సైనికాధికారులు ప్రెస్కు పెట్టినారు. వాళ్ళని కూడా నమ్మవాను. ఏ స్థాయికి దిగజారినామంటే ముగ్గురు అధికారులు కూర్చొని ప్రెస్లో చెప్పిన విషయాలను కూడా ఇంకా నీకు అనుమానం ఉందా? సింధూర్ విషయంలో వాళ్ళు చెప్పారు కదా డైరెక్ట్గా, ఈరోజు కూడా చెప్పారు కదా. పాకిస్తాన్ భారత సైన్యాధికారులు మేము ఏం చేసినామో చెప్పారు కదా వాళ్ళు. ఇంకా అనుమానం ఉంటే పార్లమెంట్ పెట్టుకుందాం. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో అనుమానం ఉంటే పెట్టుకుందాం.
భారత ప్రజలకు ఎవ్వరికీ అనుమానం లేదు. భారత ప్రజలందరికీ క్లారిటీ వచ్చేసింది. భారతదేశం పాకిస్తాన్ విషయంలో ఏం చేసిందో క్లారిటీ వచ్చేసింది. రాంది కాంగ్రెస్ పార్టీకి లేదా రాహుల్ గాంధీకి ఒక్కరికి రాలేదు. రాహుల్ గాంధీ క్లారిటీ ఎప్పటికీ రాదు. ఎందుకంటే భారతదేశం కోణంలోంచి రాహుల్ గాంధీ భారతదేశం చూడాడు. భారతదేశ సైన్యాన్ని గౌరవించేటువంటి అది లేదు. సైన్యాధ్యక్షులు సైనికాధికారులు చెప్పిందని కూడా గౌరవించకపోతే అంతకంటే దేశద్రోహం మాట ఇంకోటి ఉంటుందని అంటున్నా. అంతకంటే దేశద్రోహం మాట ఉంటుంది. సైనికులు నమ్మకపోతే నిన్ను ప్రజలు నమ్ముతారా? భారత ప్రజలు భారత బీజేపీ పార్టీ కాదు, ఈ రోజున భారత ప్రభుత్వం కూడా కాదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది ఆర్మీ. పోరాటం చేసేది ఆర్మీయే కదా. ఆ సైన్యం మీద నమ్మకం ఉంచి వాళ్ళు ఏం చెప్పారో ఈయన మొదలు వాళ్ళు చెప్పింది కన్విన్స్ కాకపోతే అప్పుడు మాట్లాడదాం పార్లమెంట్లో ఎవరు మాట్లాడతారు? భారత ప్రధానమంత్రి, రక్షా మంత్రి, హోంమంత్రి మాట్లాడతాడు. సైనికుల కంటే ఎక్కువ ఉంటుందా నీకేమన్నా? సైనికుల కంటే ఎక్కువ విశ్వాసం నీకు ఉంటుంది రాజకీయ పార్టీ వ్యవస్థలో? సైనికులు చెప్పింది నమ్మకపోతే ఇంకేం నమ్ముతావు ఇంకా నువ్వు దేశంలో? నువ్వు ఒక రకంగా ఇది దేశానికి వ్యతిరేకమైన మాట తప్పిస్తే, పాకిస్తాన్ అనుకూలమైన మాట తప్పిస్తే ఇంకోటి ఏం కాదు. ఏం జరిగిందో పార్లమెంట్ చెప్పంటే పార్లమెంట్లో సైన్యాధ్యక్షులు సైనికాధికారులు చెప్తారా? కామన్ సెన్స్ ఉండాలి. లేదు ఉంటే అట్లెందుకు ఆ పార్టీ తగలబడుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం అనేది పొలిటికల్ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు యుద్ధం అంటూ ఇప్పటిదాకా జరగలే. ఇంకా పొలిటికల్ యూటర్న్ తీసుకునే అవకాశం లేదు. ఇప్పటిదాకా జరిగింది ఇక్కడ నుంచి ఒక తన్నావ్ అంటాం కదా, ఒక ఉద్రిక్త వాతావరణం వచ్చింది. వాళ్ళు ఫైర్ చేసిండ్రు, మనము ఫైర్ చేసినాం, కౌంటర్ ఫైర్ చేసినాం, వాళ్ళ యొక్క డ్రోన్స్ పడగొట్టినాం, మనం మిసైల్స్ మనం ఫైర్ చేసినాము రిటాలియేషన్ కింద. అది రిటాలియేషన్ ప్రోగ్రామ్ కింద చూసుకోవాలా. అంతే తప్పిస్తే అది యుద్ధం స్టార్ట్ కాలేదు. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పటికైతే పొలిటికల్ టర్న్ లేదు, ఏ టర్న్ లేదు. ఇప్పుడు ఇది పెహల్గాంలో జరిగినటువంటి సంఘటనకు భారత ప్రభుత్వం ఇచ్చిన ఫిట్టింగ్స్ రిప్లైకి వాళ్ళు చేసినటువంటి చర్య, పాకిస్తాన్ డ్రోన్స్తో జరిగిన చర్యకు ప్రతీకారంగా మనం కొంత మిలిటరీ యాక్టివిటీ చేసిన తప్పిస్తే అంతకంటే ఎక్కువేం కాదు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఉంటుంది ఇంకా ఉంది, అది ఆగిపోలేదు. ఎప్పటిదాకా అయితే పూర్తిగా ఈ సమస్య పరిష్కారం కాదు. మనం 3 డిమాండ్లు పెట్టినాం. ఒకటి, ఇప్పుడు ఎవరైతే తీవ్రవాదానికి పాల్పడుతున్నారో, తీవ్రవాదానికి గతంలో పాల్పడ్డారో వాళ్ళు మనకు అప్పగించాలని. 2, భారత ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఇంకా ఫ్యూచర్లో ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి తీవ్రవాద సంఘటన జరిగినా అది యుద్ధంగా భారత ప్రభుత్వం పరిగణిస్తుందని చెప్పేటటువంటి అంశం ఇది. ఇవి రెండింటిని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మిగతా అంశాలు ముందుకు పోతాయి. మిగతా ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయం కావచ్చు, మిగతా అన్ని అంశాలు కూడా అవి రాజకీయ అంశాలు తప్పిస్తే ఇద్దరు సైనికాధికారులు మాట్లాడుకునే అంశాలు కాదు అవి. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్న డీజీఎంఓ మాట్లాడుతున్న అంశాలు ఈ యుద్ధానికి ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి సంబంధించినవి తప్ప ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి కానీ, సింధు జలాలకు సంబంధించి కానీ, లేకపోతే మన మధ్యలో వ్యాపార లావాదేవీల కోసం కానీ, వీసాల కోసం కానీ జరిగేటువంటి డిస్కషన్ కాదు ఈ రోజున. కాబట్టి దాన్ని ఆ కోణంలో చూడాలని చెప్పదలుచుకున్నాను. ఒకవైపు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ఇంకోవైపు ఏమో తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి ఏం చెప్తారు? నేను యుద్ధం అవుతుందని అంటలేను. కాబట్టి అందాల పోటీ నిర్వహించవద్దా, అందాల పోటీకి 200 కోట్లు ఖర్చు ఖర్చు పెట్టొద్దా, ఈ పోటీ ఖర్చు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలు గమనిస్తున్నారు. అది విచక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణ. నాకు ఉన్న సమాచారం ఏంటంటే, పేపర్లో వస్తున్న సమాచారం ప్రకారం అయితే 200 కోట్ల రూపాయల ధనాన్ని వాళ్ళు వినియోగిస్తున్నారు ఈ యొక్క అందాల పోటీల కోసం. డైరెక్ట్గా పోటీల కోసం ఇస్తున్నారని కాదు, అక్కడ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి అని ఇస్తున్నారు. మొన్నటిదాకా ఈ కార్ రేస్ ఫార్మా ఈ కార్ రేస్ను విమర్శించారు. ప్రభుత్వ సొమ్ములు అప్పచెప్పారని చెప్పినారు. ఇది కూడా అందులో ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ. రూపాయి లేదు, రూపాయి లేదు, ఉద్యోగస్తులకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నా, ఇది ఇవ్వలేకపోతున్నా, అది ఇవ్వలేకపోతున్నా. రేవంత్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు అప్పనంగా దీనికోసం ఖర్చు పెట్టామంటే దానివల్ల కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎంత ఉంటుందని ఆలోచన చేయాలి. ఈ పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుందంటే నాకైతే 100% ఈ పోటీల వల్ల తెలంగాణకు వచ్చే లాభం లేదు. తెలంగాణకు ఒక రకంగా మీరు పెడుతున్న ఖర్చు నష్టమే తప్పిస్తే లాభం లేదు. కాబట్టి అందాల పోటీలు పెట్టొద్దా అనేది ఆ ప్రభుత్వం యొక్క విచక్షణ. ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చేటువంటి రియాక్షన్ కూడా చూసుకొని మీరు ఆలోచిస్తే మీకు మంచిది, రాష్ట్రానికి మంచిది. తెలంగాణలో ఆపరేషన్ కగార్ ఆగిందంటారా? తెలంగాణలో కాదు, ఆపరేషన్ కగార్ జరుగుతుంది ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ మధ్య. ఆపరేషన్ కగార్ అనేది 1 సంవత్సర కార్యక్రమం. అది ఆపరేషన్ కగార్ అనేది కర్రగుట్ట జరుగుతుంది. ఒక్కటే ఆపరేషన్ కగార్ కాదు. ఈ దేశంలో మావోయిస్టు భావజాలంతో తుపాకీ పట్టుకొని తుపాకీ ద్వారా రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, ఈ దేశ ప్రజాస్వామిక వ్యతిరేక శక్తులను అణిచేటువంటి కార్యక్రమే ఆపరేషన్ కగార్. ఆ కగార్ కొనసాగుతుంది. ఆ కగార్ చివరి నక్సలైటు లొంగిపోయేంత వరకు, తుపాకుల ద్వారా రాజ్యాధికారం అనే చర్చ లేనంత వరకు, ఈ తుపాకులన్నీ కూడా సరెండర్ అయ్యేంత వరకు కొనసాగుతుంది. వాళ్ళు చర్చలకు ఓకే అంటున్నారు, మీరేమో
అటాక్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు చర్చలకు ఓకే అనడం అనేది అంటే బూటకం. అది చర్చలో ఓకే అనడం అయితే తుపాకీ పక్కన పెట్టి వస్తే చర్చించాలంటారు. నీ చర్చలు ఏంటి అసలు? నీతో చర్చించాల్సిన అవసరం ఏంటి? తుపాకీ పట్టుకున్న వ్యక్తి నేరస్తుడు. అది దొంగ తుపాకీ, అక్రమ తుపాకీని చేతిలో పట్టుకుంటావు, నువ్వు నేరస్తుడివి. నేరస్తుడితో చర్చలు ఎక్కడ ఉంటాయి? తుపాకీ పక్కన పెట్టొస్తుంటే విడబెట్టి వస్తా తెలిస్తే చర్చలు ఎందుకు ఉంటాయి? తుపాకీ అసలు నేను విడిచిపెడుతున్నా అని సరెండర్ కాండి, అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. సరెండర్ కావడమే ఇప్పుడున్న మార్గం తప్పిస్తే చర్చలు ఏమని చర్చ పెట్టాలి? ఎర్రకోట మీద నీకు ప్రభుత్వం ఏమని పెట్టాలన్నా? నేను ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వస్తున్నా. చర్చ అసలు నక్సలైట్ల కోసం నీ ఎజెండా ఏందో ఇప్పుడు దాకా చెప్పు. చర్చలు ఏంటివి? నీ ఎజెండా ఏందో చెప్పు. నీకు ఎజెండా ఏంది? నీ ఎజెండా అది చర్చలు అంటున్నావు. చర్చకి ఎజెండా ఉండాలి కదా. ఏంది ఎజెండా నక్సలైట్లది? మావోయిస్టుల ఎజెండా ఏం చెప్పండి ఇప్పుడు దాకా? ఏమీ లేదు. మావోయిస్టుల ఎజెండా ఏంటంటే మేము చర్చలకు వస్తున్నాం. ఏం చర్చలు? ఏం చేస్తావు చర్చలు? ఛత్తీస్గఢ్లో ఆదానికి అంబానీ కట్టబెడుతురు, ఇది చర్చనా? అది చర్చలకు ఎజెండానా? అంటే ఒక్క ఆదాని అంబానీలకు ఓన్లీ కర్రగుట్టలను లేదా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజాలను కట్టబెడుతున్నారు. మన తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిది, లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి బయ్యారంది, కర్ణాటకలో ఉన్న బయ్యారంది, లేకపోతే ఇంకో మైకాది, ఇంకో బయలుడేలో ఉన్నటువంటి ఐరన్ ఓరు, ఇవన్నీ ఎవడికెవడు కట్టబెట్టిండు? కాంగ్రెస్ ప్రభుత్వ కాలం ఉన్నాయి కదా, దేశంలో 10 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగేటువంటి బొగ్గు గనులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది. ఎవరి కాలంలో ఇచ్చారు? కాంగ్రెస్ వాళ్ళ కాలం ఉన్నాయి కదా. మరి దాన్ని ఎవడు కట్టబెట్టిండు? మాటలకు అర్థం లేదు. ఆదాని అంబానీకి ఇస్తారంటే ఎవరు ఇచ్చారు? ఆదాని అంబానీకి ఇస్తామని టెండర్ వేసాను ఏమన్నా? చర్చ దేని మీద అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయాన్ని నిరసనగా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటమే చర్చ. ప్రభుత్వం ఈ ఆదానికి అంబానీకి రాసి ఇచ్చేసిందా కర్రగుట్టలు మొత్తం అని? చర్చల ఎజెండా ఏంది? నక్సలైట్లకు క్లారిటీ ఉందా? వాళ్ళ నక్సలైట్లు అది ఎత్తుగడలో భాగం. అది ఇక వాళ్ళు సరెండర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నాయకులంతా సరెండర్ అవుతారు. సావరేవో పరిస్థితికి వచ్చినప్పుడు చర్చలు అనేటువంటి బహానా పెట్టి వాళ్ళు డ్రామా ఆడటం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. చర్చలకు అర్థం లేదు. చర్చలు ఎప్పుడంటే ఎజెండా ఫిక్స్ అయితే చర్చలు ఉంటాయి. ఎజెండా ఫిక్స్ కానప్పుడు చర్చలకు అర్థం లేదు. కగార్ అనేటువంటిది కొనసాగుతుంది. తుపాకీ పట్టుకున్నాడు భారత రాజ్యాంగం ప్రకారం, భారత శిక్షా స్మృతి ప్రకారం నేరస్తుడు. నేరస్తులతో చర్చించే ప్రసక్తే ఉండదు. ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా చర్చించాల్సి ఉండదు. తుపాకులు మేము వదిలిపెట్టేసినాము, తుపాకులకు మాకు సంబంధం లేదు, ప్రజా సమస్యల మీద ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఒక ఎజెండా పెట్టుకుని ఈ సమస్య మీద మేము చర్చించాలనుకుంటున్నాం అని చెప్తే దాని గురించి మాట్లాడవచ్చు. ఎజెండా ఏంది? భారత రాజ్యాంగం రద్దు చేయండి, ఎర్రకోట మీద మావోయిస్టు జెండా ఎగిరేయండి అంటే అది చర్చనా? అవకాశం ఇవ్వండి అడిగి పోవడానికి అది చర్చనా? చర్చలు దేని మీద చర్చలు? ఎజెండా లేనటువంటి చర్చలు ఉండవు. అదేదో అమాయకంగా మనల్ని అమాయకులు అనుకొని మాట్లాడుతున్నారు. చర్చల ఈ అర్బన్ నక్సల్స్ మాట్లాడుతున్న మాటలు కూడా అవి ఒక ఎత్తుగడలో మాటలే. చర్చలు జరపాలి. చర్చలు అర్బన్ నక్సల్స్ చెప్పానంటే ఇప్పుడు మాట్లాడుతారు కదా. చర్చలకు ఎజెండా అయ్యేది 1, 2, 3 ఇది మేము చర్చించాలనుకుంటున్నాం, ఇది మేము చర్చించాలనుకుంటున్నాం, ఇది మేము చర్చించాలనుకుంటున్నాం. 1, 2, 3, 4, 5, 10 చర్చలకు ఎజెండా ఉండాల్సింది. ఆ ఎజెండా ఏందో ఇప్పటిదాకా వాళ్ళు చెప్పాలి. చర్చలు అనేటువంటిది అంబక్ స్టోరీ అని చెప్పాల్సింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.